నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికారుల తనిఖీలు. విశ్రాంత ఉద్యోగులతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. రేపు అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాయకల్ మండలంలో 70 లక్షలతో చేపట్టిన మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి 60కి పైగా మహిళా సంఘం భవనాలు మంజూరైనట్లు తెలిపారు. జగిత్యాలకు అత్యధిక పల్లె దవాఖానాలతో పాటు 450 పడకల ఆసుపత్రి మంజూరైనట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సూచించారు. రాయకల్ మండలంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిరంజీవి, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీఓ సుష్మా, ఏఈ ప్రసాద్, ఆత్మా చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, సర్పంచుల ఆకుల అంజాగౌడ్, గుర్రం భావన తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత మా రాజగౌడ్ సాబ్ మంత్రి అయినాక కొద్దిగా నిల్లు కట్టి రాడాడు కూడా మొదలు పెట్టింది ఇందిరా మిల్లు కానీ ఎక్కడ కూడా పూర్తిగా ఈ రకంగా రాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఆ ఇండ్లు వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా కూడా ఎవరైనా పేదవాళ్ళు ఎక్కడైనా అదకుండా జాగా వాళ్ళకు ఎక్కడ కొనుక్కొని పెట్టుకున్నా కానీ వాళ్ళకు కూడా మంజూరు చేయడానికి కూడా ఇంకా అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇందిరమ్మ రాజ్యాల్లో ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా ఒక గొప్ప పథకం. మా మహిళా మనులు ఈ మహిళా సంఘం భవనం అతి త్వరలోనే మా సోదరుడు పూర్తి చేసి ఇవ్వగానే ఇక్కడ మంచి కార్యక్రమాలు కూడా జరగాలి. మీకు ఏవైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో మీరు వడ్డీ దింపుకునేందుకో లేకపోతే బాగా కట్టుకునేందుకు కాదు, చాలా మంది అది చేస్తున్నారు. మీ కాలం మీద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారుల్ని ఆదేశించారు. అవసరమైన పరికరాలకు సంబంధించిన ప్రతిపాదనలు తనకు ఇవ్వాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వివిధ విభాగాల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్, క్రిటికల్ కేర్ సెంటర్, ఎస్ఎన్సీయూ, ఎక్స్రే ఏరియా, అల్ట్రాసౌండ్, చిన్నపిల్లల విభాగం, ఫిజియోథెరపీ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అదనంగా ఒక ఎక్స్రే, అల్ట్రాసౌండ్ మిషన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఫిజియోథెరపీ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలి అన్నారు. సదరం విభాగంలో చేసిన ఏర్పాట్ల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి న్యూ బ్లాక్ లో అవుట్ పేషెంట్ రూమ్లని కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు సకాలంలో విధులకి హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎన్టీపీసీ సిఎస్ఆర్ లో నిధులతో గోదావరి ఖనిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట వైద్యాధికారులు డాక్టర్ అరుణ, డాక్టర్ కృపాభాయ్, డాక్టర్ రాజు ఉన్నారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించారు. ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ సరఫరా పనుల్లో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరు కాని సూపరింటెండెంట్కు షాకోజ్ నోటీసులు జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటు పనుల్ని నిరంతరం పర్యవేక్షించేందుకు గాను ఆర్డీఓను పర్యవేక్షణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పలువురు అధికారులు ఉన్నారు. సీఎం స్వయంగా ప్రచారం చేసిన ఆ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీలను గెలిపించుకోలేకపోయారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాటు మండలిలో అకుంఠిత దీక్షతో తాను పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుండి మరో లెక్క అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సిపిఎస్ ను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదన్నారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం కోసం ప్రతి ప్రభుత్వాన్ని శాసనమండలిలో నిలదీశానన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. అమలుకి ఏదైతుందో తమ వంతు పాత్ర, బాధ్యత, ఈ పెన్షన్స్, ముఖ్యంగా మీ సేవింగ్స్ జీపీఎఫ్ఏ కానీ గ్రాట్యుటీ కానీ ఇతర ఏమున్నా కానీ చెప్పండి. ప్రభుత్వము ఆన్ ది డే ఆఫ్ రిటైర్మెంట్ కల్పించాలి. ఒకప్పుడు ఏదైతున్నదో మీరు రిటైర్మెంట్కు ఏనాడైతే వీడ్కోలు సమావేశం నిర్వహించేసుకుంటారో మీ పెన్షన్ బెనిఫిట్స్ తో పాటుగా మీ జీపీఎఫ్ గ్రాట్యుటీ అన్ని కూడా చెక్ల రూపంగా ఇవ్వడం కానీ పేర్కొన్న దినాలు ఉన్నాయని అంటున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర గారు, రోషే గారు ఆర్థిక మంత్రి ఉండేది. రోషే గారు మరి ఉమ్మడి రాష్ట్రంలో రెండు కూడా ఏ విధమైన ఇబ్బందులు కాలేదా? ఏ సమస్యలు కూడా ఏదైతుందో ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ మీరు పిఆర్సీ ఏదైతున్నదో 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 2023లో లభించాల్సినటువంటి పిఆర్సీ. ఇటీవల దారుణ హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి కుటుంబాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలోని వారి నివాసానికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులని ఓదార్చారు. పోలీసులకి ఫోన్ చేసి వైష్ణవి హత్య కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మరి అయితే సార్ అమ్మాయి ఇప్పుడు చదువు సర్టిఫికేట్ ఉంది కదా సార్, అమ్మాయి షీస్ నాట్ 18. మనం యూ కెన్ గెట్ ది సర్టిఫికేట్స్ అండ్ వెరిఫై ఇట్. నేను వాళ్ళ తల్లిదండ్రులు చెప్తాను సార్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పని. బుక్స్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అదే సార్ ఓకే. ఇది ఒక బుక్స్ ఎడ్స్ యాడ్ చేయడానికి కొరకు ఆ స్కూల్ సర్టిఫికేట్ వీ కెన్ గెట్. నేను తెలుసుకుంటాను. రేపు శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా టెంట్లు, త్రాగునీరు తదితర వసతులు కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం శ్రీ సీతారాముల కళ్యాణానికి ఆలయం ముస్తాబవుతుంది. ఈ నెల 19న ప్రారంభమైన నవరాత్రి మహోత్సవంలో భాగంగా 27న చైత్రశుద్ధ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆలయ పార్కింగ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు సౌకర్యంగా కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 15 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా 8 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
రద్దీ దృష్ట్యా ఎస్సీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి చేపట్టిన ఏర్పాట్లను ఈవో రమాదేవి పరిశీలించారు. కళ్యాణం జరగనున్న వేదిక, చలువ పందిళ్లు, ఎల్ఈడీ స్క్రీన్లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నప్రసాదం పంపిణీ చేసే ప్రదేశం, కళ్యాణ అనంతరం వడిబియ్యం సమర్పించి దర్శనానికి వెళ్లే మార్గం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సెక్టార్లు, త్రాగునీరు, శానిటేషన్, బారికేడ్లు, ప్రవేశ ద్వారాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అధికారులకి పలు సూచనలు చేశారు. భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈవో వెంట ఆలయ సిబ్బంది ఉన్నారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ తెలిపారు. ఇలందుకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్, ఆలయ ఈవో సుధాకర్, చైర్మన్ రామారావు, డైరెక్టర్లు, స్థానిక అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణానికి సుమారు 1,00,000 మంది భక్తులు తరలిరానున్నట్లుగా అంచనా వేశామని, ఇందుకోసం జమ్మికుంట నుండి ఇల్లందుకుంట వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జమ్మికుంట రైస్ మిల్లర్లు, కాటన్ మిల్లర్ల ఆధ్వర్యంలో ఉచిత మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, మండల అధ్యక్షుడు పెద్ది కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 25 నుంచి 4వ తారీఖు, దాంట్లో 27వ తారీఖు అంటే రేపు కళ్యాణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అధికారులు ఇక్కడ ఏర్పాట్లన్నీ ఘనంగా చేసిండ్రు. దాన్ని ఇవాళ పర్యవేక్షించినందుకు కాంగ్రెస్ పార్టీ అందరం ఇక్కడ పాలకవర్గం, చైర్మన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఇక్కడ పర్యవేక్షించడానికి వచ్చినాం. రేపు ఈ కార్యక్రమానికి మన జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారు హాజరవుతున్నారు. ఈ కళ్యాణానికి తరంబరాలు అధికారికంగా వారు పట్టు వస్త్రాలతోని మంచిగా ఇక్కడి నుంచి గుడి నుంచి మన అక్కడ కార్యక్రమానికి తీసుకొస్తారు. సో ఈ కార్యక్రమానికి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అన్ని డిపార్ట్మెంట్లు, గుడి అధికారులకు అందరికీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి సుమారు 1,00,000 మందిగా ఈసారి వస్తారని ఒక అంచనాతో ఉంది కాబట్టి దాని అనుకూలంగానే అది నీలవస్తి కావచ్చు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీ శ్రీ పెరికగిద్ద హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అభిలాష్ శర్మ మాట్లాడుతూ 60 ఏండ్ల క్రితం వెలిసిన శ్రీ పెరికగిద్దె హనుమాన్ ఎంతో మహిమాన్వితుడని చెప్పారు. రేపు జరగబోయే కళ్యాణ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని చెప్పారు. సుమారు 2,000 మంది భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వరరావు, డైరెక్టర్ కత్తర్ల పోషమల్లు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం. చాలా గత 60 సంవత్సరాల కింది పురాతనమైన దేవాలయం, స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇది. ఇక్కడ భక్తులు చాలామంది వారి కోరికలు తీర్చుకోవడానికి మన దేవాలయానికి వచ్చి ఇక్కడ ముడుపులు కూడా కొందరు కట్టుకోవడం జరుగుతుంది. ఎవరు సంతానం కాని వాళ్ళ సంతానం, వివాహం కాని వాళ్ళకి వివాహం. ఇది చాలా పురాతనమైన దేవాలయం కావున భక్తులు అందరూ కూడా కనుక ఈ శ్రీరామనవమి కూడా కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో, దాతల సహకారంతో ఈ శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే శ్రీరామనవమి చాలా పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. దాదాపుగా 3,000 నుంచి 4,000 మంది భక్తులు రావడం జరుగుతుంది.
వీళ్ళందరికీ కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఈ వైద్య సహకారంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లిలో శ్రీ సీతారాముల అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ అనుముల భాస్కర్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ తెలిపారు. గ్రామస్తులతో పాటు చుట్టూ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు కోరారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. రేపు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కళ్యాణ వేదికపై జరపబడను. రేపు 10 గంటలకు స్వామివారిని ఎదుర్కోవడం జరుగుతుంది. అయ్యగారి ఇంటికాడ నుండి 12 గంటల 8 నిమిషాలకు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా జరపబడుతుంది. కావున స్వామివారి కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. దాన్ని స్వీకరించి స్వాములందరూ స్వామివారి దర్శనం చేసుకొని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నీలోజిపల్లి గ్రామంతో పాటు మండలం మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలని, మరి నీలోజిపల్లి సమృద్ధిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ సీతారామచంద్ర స్వామికి ఈరోజు నీలోజిపల్లి గ్రామంలో అభిషేకం నిర్వహించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడును. కావున నీలోజిపల్లి గ్రామంతో పాటు మండలంలో ప్రజలందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని సీతారామ కళ్యాణంను వీక్షించి మరి వారి కీర్త ప్రసాదం స్వీకరించగలని. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పలు ప్రైవేటు ఎంటర్ప్రైజెస్ షాపుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఓ దుకాణంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసి 5 కేజీల గ్యాస్ సిలిండర్లలో నింపుతున్నట్లుగా గుర్తించారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లతో 5 కేజీల 20 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మల్యాలపల్లి సబ్స్టేషన్ ఎదుట విద్యుత్, ఆర్జిసన్, అన్మాన్డ్ పీసీరెటు కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. విద్యార్హతల ఆధారంగా ఆర్జిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మలయాలపల్లి సబ్స్టేషన్ ఎదుట వివిధ విభాగాలకు చెందిన కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ అన్మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లుగా విలీనం చేయాలన్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా హక్కులను కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో విలీనం చేస్తున్నా అని చెప్పి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను, స్టాండింగ్ ఆర్డర్స్ను తీసుకొచ్చి ఈ సంస్థలో రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక రూల్స్, ఆర్టిజన్గా మాకు నామకరణం చేసి మాకు ఒక రూల్స్ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈ యొక్క రూల్స్ వల్ల మాకు చాలా అనేకమైన ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆర్టిజన్లము మాకు 8 గంటల పని విధానం ఉండడం వల్ల 8 గంటల పని విధానం ఉండడము, వాటర్ దాని తర్వాత కరెంటు, ఈ విత్తావసర వస్తువులు ఒకటైపోయింది. ఈ నీళ్ళు లేకపోతే బతుకుతారు కావచ్చు జనాలు, కానీ ఈ కరెంట్ లేకపోతే బతకలేని పరిస్థితి లేదు. సో ఈ విధి నిర్వహణలో చాలామంది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధి నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి ఈ వేతనాలు అయితే ఏంది, మాకు వచ్చేటువంటి రూల్స్ ఏదైతే ఉన్నదో దాని మొండి చూపు చూపిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఒక సంస్థలో ఒకటే రూల్ అనేది ఉంటుంది, కానీ ఈ విధి సంస్థలో 2 రకాలైనటువంటి రూల్ పెట్టారు. మాకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు కార్యక్రమాల్లో భాగంగా విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామికి పంచోపనిషత్ విధానంలో అభిషేకం చేశారు.
ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకి అర్చనలు జరిపించారు. యాగశాలలో పుణ్యాహవచనం, మూలమంత్ర హోమం, పరివార దేవతల హోమాలు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దన్నారు గోదావరికని ఏసీపీ రమేష్. యువత వ్యసనాలకి దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలకి సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆయిల్ కార్పొరేషన్ ఆవరణలో అంతర్గాం పోలీసుల ఆధ్వర్యంలో కార్మికులు, డ్రైవర్లకి అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆవరణలో అంతర్గాం పోలీసులు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబర్ క్రైమ్ తో పాటు రోడ్డు సేఫ్టీపై కార్మికులు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గంజాయి క్రయ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పని స్థలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ వెంకట్, ఐఓసీ డిపో మేనేజర్ రవిరాజు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది డ్రైవర్లు ఉంటారో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఐఓసీఎల్లో ఉన్నటువంటి డ్రైవర్లకు, హెల్పర్లందరికీ కూడా రామగుండం సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ డ్రైవింగ్ లోపల ఉన్నటువంటి ఏ రకంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా తగ్గించాలనేది ఈ ట్యాంకర్ డ్రైవర్లందరికీ కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వాళ్ళ లోపల ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా, దాంట్లో జరిగే మరణాలను తగ్గించే విధంగా పోలీస్ శాఖ తరఫున మేమందరం దీన్ని చేస్తాము. దీనికి మీ ప్రజలందరూ కూడా సహకారం ఇవ్వాలని చెప్పేసి కోరుతాం. ఈ సందర్భంగా సామాన్య ప్రజలకు మరి ఒక విజ్ఞప్తి ఏంటంటే, బయట జరుగుతున్నటువంటి ఏవైతే రూమర్స్ ఫ్లోట్ అవుతున్నాయో అదన్నీ కూడా అబద్ధం. ఎక్కడ కూడా పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఎక్కడ. పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పంటల్ని సర్వే చేయడమే తప్ప ఇప్పటి వరకు పరిహారం చెల్లించిన దాఖలాలు లేవన్నారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటల్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న పంటలకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా రైతులను ఆదుకుంటుందో లేదో తెలియడం లేదన్నారు. బాధిత రైతులకు ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా మండలాధ్యక్షులు బండారి మహేష్, సీనియర్ నాయకులు రాజు, లింబాద్రి పాల్గొన్నారు. దీనివల్ల రైతులకు ఎందుకు ఇట్లా చిత్తశుద్ధి చూపుతలేదో, మరి ఆ ప్రభుత్వం ఎట్లుందో, ఉన్న సీఎం ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ మరి ఇంత ఘోరంగా జరిగిన, ఇంత దారుణ పరిస్థితి జరిగినా కూడా రైతులు ఇంత ఆందోళన చెందుతున్నా కూడా మరి ఏ ఒక్క అధికారి వచ్చి కూడా ఇప్పుడు ఈ ఏరియాలో వచ్చి చూసింది లేదు, రాసుకోపోయింది లేదు. మరి ఎకరానికి 200 ఎకరాలు అంటే సుమారుగా 5-6 ఊర్లలో ఇదే పరిస్థితి. కాబట్టి కనీసం ఎకరానికి ఒక 25,000 రూపాయలు, ఎకరానికి 25,000 రూపాయలు ప్రతిసారి రాసుకోపోతున్నారు. పోయినసారి ఎట్లనే ఉండే ఆ ప్రభుత్వం అది ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తో లేదో తెలియదు. కాబట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము భారతీయ జనతా పార్టీ. నేను ఎండాకాలము ఒక 3 ఎకరాల వరి వేస్తే రాళ్ళవానకు టోటల్గా రాలిపోయింది. ఏం లేదు, దున్నివ్వడానికి, ఎరువులకు, వరి కోత మిషన్కి కూడా సరిపోయే డబ్బులు రావడం లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకారాలు అందివ్వాలని.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం యదుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలకి ఇన్ఫినిటీ ఫిన్కాన్ సొల్యూషన్ సంస్థ పెద్దపల్లి బ్రాంచ్ సేల్స్ మేనేజర్ నూనె ప్రశాంత్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయలు విలువ చేసే విద్యా సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీతో పాటు ఎంఈఓ సిరిమల్ల మహేష్, సర్పంచ్ మామిడి లత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్కూల్ కు పెయింటింగ్ వేయించడంతో పాటు అంగన్వాడీ సెంటర్ కు కుర్చీలు, పలకలు పంపిణీ చేశారు. తల్లిదండ్రులని కోల్పోయిన 2 విద్యార్థినులకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం దాస్, కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటేష్, సిఆర్పి కుమారస్వామి, ఉప సర్పంచ్ హరీష్, సంస్థ ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉన్న ఊరు కన్నతల్లి అనే ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా నా ప్రాంతానికి పనిచేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటగా స్కూల్ కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు ప్రశాంత్ తమ్ముడు స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతాను. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, యదులాపూర్ గ్రామము అనేది మారుమూల ప్రాంతం. ఈ మారుమూల ప్రాంతంలో ఒక స్కూలు నడపడం అనేది చాలా కష్టం. ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 2014-19 మధ్యకాలంలో నేను ఎంపీపీగా ఉన్నటువంటి పరిస్థితులలో బాధ్యత మాది, పిల్లలను దోలే బాధ్యత మీదని బస్సులు కూడా బంద్ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. అంటే ఎక్కడ కానీ ఇవాళ గ్రామంలో ఆ పరిశుభ్రత ఉంటే, ఆ స్కూల్లో ఒక క్రమశిక్షణ ఉండి మంచి విద్య చెప్తారు అనే ఒక ప్రచారంలో ఉంటే విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పెద్దపల్లి డీఈఓ శారద అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంకేతిక నైపుణ్యానికి అనుగుణంగా రానున్న రోజుల్లో విద్యార్థులకి బోధించాలని సిబ్బందిని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జోష్ 23 పేరిట మణికంఠ మోడర్న్ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ శారద హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం డీఈఓ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, కరస్పాండెంట్ జైనా సురేష్, ప్రిన్సిపల్ జైనా రమాదేవితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన విద్యను ఇస్తున్నారు కాబట్టి రాబోయే కాలానికి కూడా ఇంకా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లైక్ సైన్స్ ఫేర్ కానీ, ఇంకా స్పోర్ట్స్లో కానీ, ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా నేషనల్ వైడ్ కూడా పిల్లల్ని తయారు చేయాలని ఉపాధ్యాయ వీళ్ళకి చెప్పడం జరుగుతుందండి. అట్లాగే ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది. ఈ స్కూల్ ఖచ్చితంగా 100% అని నేను విన్నాను. ముందు ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ కూడా 100% రావాలని కోరుకుంటున్నానండి. ఇంకా నాణ్యమైన విద్యని మా పిల్లలకు అందించాలని, అలాగే అన్ని రంగాల్లో పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని పేరెంట్స్ వీళ్ళ ఉపాధ్యాయులకు తెలియజేస్తుంటే జోక్ ఇంతమంది విద్యార్థులతో ఇంత సక్సెస్గా 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా డెవలప్ చేసి అన్ని స్కిల్స్లలో ఏఏ వస్తుంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో కూడా పిల్లల్ని కంప్యూటర్ బేస్డ్ విద్య అందించాలి, ఏఐ విద్య అందించాలి. అన్ని రంగాల్లో వాళ్ళని కూడా ఇంకా బెస్ట్గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి సన్షైన్ స్కూల్లో కరెస్పాండెంట్ ఎండి సయ్యద్ నజీర్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డీఓ శారద, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి మంట లేకుండా తయారు చేసిన పలు రకాల వంటకాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని డీఓ సూచించారు. పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. సాంప్రదాయ ఆహారమే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని చెప్పారు. క్యాప్స్ పెట్టుకొని పేపర్ తోటి చాలా బాగున్నారు. ఈ మేకప్ మీకు ఎవరు చేయించారు? టీచర్. వెరీ గుడ్. పిల్లలకి ఇంత మంచి కార్యక్రమాన్ని అందిస్తున్న ముఖ్యంగా నజీర్ సార్ గారికి మరియు మీ టీచర్స్కి అండ్ పేరెంట్స్కి వెరీ థ్యాంక్ యూ. ఇట్లాంటి ఇంకా చాలా జరుపుకోవాలి. ఓన్లీ స్టడీనే కాదు, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ఇట్లాంటి ఫుడ్ ఫెస్టివల్లో కానీ పార్టిసిపేట్ చేయాలని నాకు కొంచెం మీటింగ్ ఉంది, నేను ఎక్కువ మాట్లాడలేదు.
ఓకే అండి, అందరికీ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న బస్సు మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న పలకల క్వారీ వద్ద టిప్పర్ లారీని ఢీకొట్టింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణిస్తుండగా వీరిలో 10 మంది సజీవ దహనమైనట్లు తెలిసింది. కాగా మృతుల్లో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామారావుపేటకు చెందిన రమాదేవి, అయోధ్య గ్రామానికి చెందిన వెంకటేష్ ఉన్నట్లు సమాచారం. వీరిరువురు ఉపాధి నిమిత్తం ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చినట్లు సమాచారం. పేరు రమణయ్య సార్. నిన్న మా పిల్లాడు జైతాల్ నుంచి ఆంధ్ర పోతాడు, శ్రీరామ పండుగ పోతాడు. ట్రావెల్స్లో పోగా అది ఇక్కడ మన మార్కాపురం దగ్గర ఎర్రగొండపాలెం మార్కాపురం మధ్యలో యాక్సిడెంట్ అయ్యి లారీ టిప్పరు ఇది కొద్ది కూడా మంటలో చెల్లైంది. అలాకెళ్ళి మా పిల్లాడు గ్లాస్ బాగా బయట మంచిగా ఉన్నాడు సార్. కొంచెం మోకాలు దెబ్బ తాకింది, మంచిగా ఉన్నాడు. నిన్న 4:20 నిమిషాలు సార్. బస్సులో ఉన్నారు మంచిగానే 20 మంది ఉన్నారు. నేను దగ్గర బైసైకిల్ చూడలేదు కానీ కనిపిస్తే మామిడి ఎక్కియంగా 10 మంది ఉన్నారు. ఒంగోలు అక్కడి నుంచి బయలుదేరుతుంది. అది మన హైదరాబాదు, రామాయంపేట, నిజామాబాద్ నుంచి బస్సు అటు పోతుంది. మన హరికృష్ణ బస్సు నిర్మల్ పోయి ఆదిలాబాద్ పోయి నిర్మల్ నుంచి ఇక్కడ ఇట్లా ఆర్మూరు జగిత్యాల్లో మన భారత్ పెట్రోల్ పంప్ ఉన్నది. ఇది మన దర్రు అవుతారా అక్కడ ఆల్టింగ్ అక్కడ పొద్దున వస్తారు, మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఉంటారు. డ్రైవర్ కండక్టర్లు అక్కడ వంట చేసుకుంటారు, తింటారు. మళ్ళీ ఈవినింగ్ 5:05:30 ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి మళ్ళీ బయలుదేరుతారు. మరి ఆంధ్ర బండ్లకు సరైన ఆఫీస్ లేక మరి ఈరోజు అందులో కాలిపోయినటువంటి వ్యక్తులకు కూడా ఏ అడ్రస్ లేకుండా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆఫీస్ ఉన్న దగ్గర టికెట్ తీసుకున్నట్లయితే వాళ్ళ ప్రాణాలకు హాని కాకుండా ఉండేది. ఈ రోజు 3 బండ్లు వస్తాయి. మన ఎక్కడంటే దరూర్ లాస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ వాహనాలు అన్నీ పెట్టుకొని మళ్ళీ సాయంత్రము బయలుదేరుతాయి. జగిత్యాల నుంచి పామూరుకు వెళ్తాయి. రోజు 3 బండ్లు వెళ్తాయి. ఇది రూట్ అంటే మన జగిత్యాల నుంచి డైరెక్ట్ కామారెడ్డి నుంచి మళ్ళీ అక్కడ మన వరంగల్ నిజామాబాద్, కామారెడ్డి నిజామాబాద్ డైరెక్ట్ మళ్ళీ మన వరంగల్ నుంచి కోరట్లమెట్లు అన్నీ చూసుకొని పోతుంది. నిర్మల్ ఒక బస్సు పోతే కావచ్చు, మిగతా బండ్లు అయితే పోవు. మొత్తం వచ్చే బండ్లు అయితే 3 బస్సులు వస్తాయి మనకు. జగిత్యాల టు పామూరు 3 బండ్లు ఆంధ్ర బండ్లు నడుస్తాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే శోభాయాత్ర నేపథ్యంలో హిందూ, ముస్లిం మత పెద్దలకు పలు సూచనలు చేశారు. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రామరెడ్డి, ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం 2 నెలల 10 రోజులకి గాను లెక్కింపు చేపట్టగా 22,93,076 రూపాయల ఆదాయం సమకూరినట్లుగా ఈవో మహేష్ తెలిపారు. వీటితో పాటు $61 సైతం వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి ఎం అనిల్ కుమార్, వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి, సర్పంచ్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. లక్కీ డ్రా నిర్వాహకులని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు వెల్గటూరు ఎస్ఐ ఉదయ్ కుమార్ సిబ్బందితో కలిసి 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి కూపన్లను స్వాధీనం చేసుకున్నారు. వెల్గటూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ రామ్ నరసింహారెడ్డి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. ధర్మారం మండలానికి చెందిన కట్ట రమేష్, కల్లెం నరేందర్ రెడ్డి అనే 2 వ్యక్తులు లక్కీ డ్రా పేరిట ప్రజలని మోసం చేస్తున్నట్లుగా తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన లక్కీ డ్రా నిర్వహిస్తే సమాచారం అందించాలని కోరారు. లక్కీ డ్రా నిర్వహిస్తున్నారనే సమాచారంతో వెల్గటూరు ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు తన సిబ్బందితో రాజారాంపల్లి క్రాస్ రోడ్ వద్దకు వెళ్ళి 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారి పేరు, ఒకరి పేరు కట్ట రమేష్, ఇంకొకతని పేరు కళ్యాణ్ నరేందర్ రెడ్డి. వీళ్ళిద్దరిది ధర్మారం మండలం, కట్ట రమేష్ది నందిమేడారం విలేజ్, కళ్యాణ్ నరేందర్ రెడ్డిది ఎర్రగుంటపల్లి గ్రామం. వీళ్ళిద్దరు కలిసి ఒకటి లక్కీ డ్రా 1 మంత్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేసి మా అవసరం మీ అదృష్టం అనే పేరుతోని లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. దీనిలో వీళ్ళ దగ్గర
ఎస్ఐ గారు ఒక రిజిస్టరు, తర్వాత ఒక 18 కూపన్ బుక్లు, తర్వాత 2 సెల్ ఫోన్లు, 85,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అయితే విచారణలో బాగా తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక లక్కీ డ్రా పెట్టేసి ఒక్కొక్కరి వద్ద 1,116 తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 3,000 కూపన్లు అయిపోయే వరకు ఇట్టి డ్రా డబ్బులు తీసుకొని తర్వాత మే 3వ తారీఖున ఇట్టి డ్రా అనేది తీయడం జరుగుతుంది. అది వెన్యూ ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు. మే 3 తారీఖున తీసేటప్పుడు ఎవరైతే ఫస్ట్ వస్తారో ఫస్ట్ బహుమతి కింద కియా కారెన్స్ 7 సీటర్ కార్ పెట్టడం జరిగింది. సెకండ్ బహుమతి టీవీఎస్ బైక్ పెట్టడం జరిగింది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ బైక్, ఫోర్త్ వాషింగ్ మిషన్, ఫిఫ్త్ ఏమో 25,000 నగదు. తర్వాత సిక్స్త్ బహుమతి కింద 10 మందికి 10,000 రూపాయలు బహుమతి లెక్క పెట్టడం జరిగింది. ఇద్దరు నేరస్తులను ఎస్ఐ గారు అక్కడ మనకు నిన్న రాత్రి రాజారాంపల్లిలో పట్టుకొని దీనికి సంబంధించిన కేసు ప్రాపర్టీ సీజ్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.